చూడమ్మా, this is one of the question which is repeated most of the times. This also 7 marks question 22 లో రిపీట్ అయింది ఈ క్వశ్చన్. టీజీలో 22 లో రిపీట్ అయిన క్వశ్చన్. సో చూడండి, సో ఫస్ట్ ఈ ఈక్వేషన్ దీన్ని మనం సాల్వ్ చేయాలి. ఓకేనా, దీన్ని సాల్వ్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు నేను ఏమనుకుంటా అంటే ఐ అనుకుంటాను బిడ్డ. ఈ సొల్యూషన్లో దిస్ ఈక్వల్ టు ఏమనుకుంటాను, ఐ అనుకోండి. సో ఐ అనుకుంటే దిస్ ఇస్ టేకెన్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 1గా తీసుకుంటున్నాను అమ్మా. ఈక్వేషన్ నెంబర్ 1గా తీసుకుంటున్నాను. సో ఇప్పుడు కొత్త రూల్ ఒకటి, ఇది చాలా గుర్తుపెట్టుకోండి. ఇంటిగ్రల్ ఏ టు బి, ఓకేనా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 0 to a to b, okay, f of a plus b minus x beta, a plus b minus x into dx. This is one of the beautiful formula, so which is most probably it is not repeated for previous questions, so it is repeated now. ఇది రిపీట్ అయింది ఇప్పుడు. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కింద మీరు ట్రీట్ చేయండి బిడ్డ. రైట్, సో ఇప్పుడు నేను ఐ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు బిడ్డ, ఇంటిగ్రల్ 0 to π/3 అంటే మీన్స్ π/6 to π/3, π/6 to π/3, π/6 to π/3. ఇక్కడ సైన్ ఆఫ్ ఏం రాసుకోవాలి, సైన్ లోపల ఏం రాస్తాం మనం, ఈ రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేయడం అంటే ఇక్కడ ఏంటిది π/6 ప్లస్ π/3 ఎంత అవుతుంది, ఇది 30 ప్లస్ 60 అంటే π/2 అవుతుంది కదా. ఇది π/2 అవుతుంది. అంటే ఇక్కడ ఏం రాస్తాం మనం, π/2 మైనస్ ఎక్స్. సో దీనికి ఏముందమ్మా, రూట్ ఉంది కదా, దీనికి రూట్ ఉంది కదా, డివైడ్ విత్ రూట్ ఓవర్ సైన్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ అవుతుంది, ప్లస్ రూట్ ఆఫ్ కాస్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ అవుతుంది కదా, ఇంటూ డిఎక్స్. సార్ ఇది ఎలా వచ్చింది సార్ అంటే, ఈ π/2 ఎలా వస్తుంది సార్ అంటే, యాక్చువల్గా మన ఈక్వేషన్ ప్రకారం, మన ఫార్ములా ప్రకారం ఏ టు బి ఏదైతే లిమిట్స్ ఉన్నాయో ఆ లిమిట్స్ మనం ఏం చేయాలి, యాడ్ చేసి -x రాయాలి. సో ఇక్కడ లిమిట్స్ ఏంటి, π/6 ఉంది, π/3 ఉంది. సో ఈ రెండింటిని యాడ్ చేసి ఎంత, π/2. ఈ π/2ని మైనస్ చేస్తున్నాను. రైట్, అర్థమైంది కదా. రైట్, సో ఓకే. ఇప్పుడు చూడమ్మా, ఈ ఈక్వేషన్ని రీరైట్ చేస్తున్నాను. ఈ ఈక్వేషన్ని రీరైట్ చేయండి. ఇంటిగ్రల్ π/6 టు π/3. సో రూట్ ఏమవుతుందమ్మా, ఇది సైన్ π/2 మైనస్ ఎక్స్. రైట్ డౌన్, సైన్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అవుతుంది. ఏమవుతుంది, ఇది కాస్ ఎక్స్ అవుతుంది. ఒకవేళ కాస్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ విల్ బి సైన్ ఎక్స్ అవుతుంది. ఏమవుతుంది, ఇది సైన్ ఎక్స్ అవుతుంది. రైట్, సో ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ బిఫోర్ యు ఆర్ డూయింగ్ దిస్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంకి వెళ్ళే ముందు మీకు ఇవన్నీ తెలిసి ఉండాలి బిడ్డ. రైట్, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఈ సైన్ బికమ్స్ ఏమవుతుంది, కాస్ ఎక్స్ అవుతుంది, డివైడెడ్ బై రూట్ ఓవర్ కాస్ ఎక్స్ ప్లస్ రూట్ ఓవర్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అవుతుంది. సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అవుతుంది. రైట్, సో కెన్ ఐ టేక్ దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 2 తీసుకుంటున్నా బిడ్డ. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 తీసుకుంటున్నా, ఎందుకంటే ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నా, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నా. సో నౌ యాడ్ ది ఈక్వేషన్, ఏదైతే ఈక్వేషన్ ఉందో ఈక్వేషన్ నెంబర్ 1, ఓకే, ప్లస్ ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2ని యాడ్ చేస్తున్నా. సో యాడ్ చేయడం అంటే రైట్ సైడ్ యాడ్ అవుతాయి, లెఫ్ట్ సైడ్ కూడా యాడ్ అవుతాయి. i ప్లస్ i ఓకే ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to, సారీ ఇట్ ఈస్ నాట్ 0, ఇట్ ఈస్ π/6 to π/3. సో ఇంటూ రూట్ సైన్ ఎక్స్ డివైడెడ్ బై రూట్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్. సో నెక్స్ట్ వన్ ఏమవుతుంది, ఇదే కదా. నెక్స్ట్ రూట్ π/6 to π/3 రూట్ కాస్ ఎక్స్ వచ్చింది బట, డివైడెడ్ బై ఇక్కడ ఏముంది, కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఉంది, రూట్ కాస్ ఎక్స్ ప్లస్ రూట్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ వచ్చిందమ్మా, ఇంటూ డిఎక్స్ వచ్చింది. రైట్, ఇప్పుడు చూడండి అమ్మా,
ఈ రెండింటి యొక్క డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి. ఇది డినామినేటర్, ఈ డినామినేటర్ ఈక్వల్ గా ఉంది కాబట్టి న్యూమరేటర్ ఏం చేయాలి, మనం యాడ్ చేయాలి. I ప్లస్ ఏ ఏమవుతుంది, 2i దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ π/6 to π/3. సో రూట్ sin x ప్లస్ రూట్ cos x డివైడెడ్ బై రూట్ sin x plus root cos x into dx. Can you cancel these two? Okay. So because denominators and numerators are equal గా ఉన్నాయి కాబట్టి రెండింటిని క్యాన్సిల్ చేసేస్తాం. అప్పుడు 2i is equal to integral π/6 to π/3. So 1 dx అవుతుంది బేటా, 1 dx అవుతుంది. Integration of 1 dx will be what? X. Integration of 1 dx means x. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, π/3 and π/6. ఓకే, సో నౌ π/3 మైనస్ π/6 అవుతుంది. సార్ ఎట్లా వచ్చింది సార్ ఇదంటే, అప్పర్ లిమిట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పెట్టాలి, మైనస్ లోయర్ లిమిట్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ లో పెట్టినాం. అయితే π/3 అంటే ఏంటిది, 60 డిగ్రీస్. π/6 అంటే ఎంత, 30 డిగ్రీస్. 60 నుంచి 30 పోతే ఎంత ఉంటుంది, 30 మాత్రమే ఉంటుంది. 30ని ఎలా రాస్తాం మనం, π/6 గా రాస్తాం, π/6 గా రాస్తాం. ఓకే, బట్ ఇది π/6 అనేది 2i కి, మనకు కావాల్సిన i కదా, మనకు కావాల్సిన i కాబట్టి ఇక్కడ చూడండి ఒక్కసారి, మనకు కావాల్సిన i వచ్చి 2i ఈక్వల్ టు π/6 మనకు వచ్చింది బేటా. ఇక్కడ 2i ఈక్వల్ టు ఏమొచ్చింది, ఇది 2i ఈక్వల్ టు π/6 వచ్చింది. ఈ 2i ఈక్వల్ టు π/6 ని ఇక్కడ రాస్తున్నా. ఓకేనా, మనకు కావాల్సింది i ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, π/12 అవుతుందమ్మా. π/, ఎంత అవుతుంది, 12. So this is the answer. What is the answer of this? That is equal to π/12 is the answer. Understand? So ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 2022లో రిపీట్ అయిన క్వశ్చన్ ఇది, 2022లో రిపీట్ అయిన క్వశ్చన్. మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడము, షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ బేటా.